బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేవంత్ ప్రభుత్వంపై హరీష్ సంచలన కామెంట్స్ చేశారు. హ్యామ్ రోడ్స్ పేరిట భారీ కుంభకోణం జరుగుతుందంటున్నారు. ఒకే కంపెనీకి 15 టెండర్లు ఇచ్చారని, రిటైర్ అయిన ఇంజనీర్లకు సర్వీస్ ఎక్స్టెన్షన్ ఇచ్చి పనులు చేస్తున్నారంటూ హరీష్ అంటున్నారు. రేవంత్ నిర్ణయంపై రాష్ట్ర ప్రజలపై మరింత భారం పడుతోందని నిర్ణయం వల్ల గతంలో వైఎస్ఆర్ హయాంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ వ్యతిరేకించిన రేవంత్ ఇప్పుడు ఎలా సమర్థిస్తాడు అంటూ ప్రశ్నిస్తున్నారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ బీఆర్ఎస్ రద్దు చేస్తే కాంగ్రెస్ పునరుద్ధరించిందంటూ తెలిపారు. అంతా కలిసి ఒక రింగ్ అయ్యి ఇప్పుడు దోచుకుంటున్నారంటూ విమర్శించారు. అందుకే ఈ రకంగా టెండర్లు పిలుస్తున్నారంటూ కూడా చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లోనే హ్యామ్ స్కామ్ పై చెప్పాను అంటూ హరీష్ అంటున్నారు. ఈ హ్యామ్ రోడ్స్కి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అంటే రోడ్ల నిర్మాణానికి ఉపయోగించేటువంటి ఒక ప్రత్యేక పద్ధతి. మనం పీపీపీ పద్ధతి గురించి విన్నాం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద కొన్ని పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ చేయడం మనం చూసాం. పెద్ద పెద్ద కట్టడాలు కానీ ప్రాజెక్ట్స్ కానీ మనం చూసాం. ఇది ప్రభుత్వ అలాగే ప్రైవేట్ కంపెనీలకు మధ్య ఉండేటువంటి కాంట్రాక్ట్ ఇది. దీనివల్ల ప్రజల మీద భారం పడకుండా ఒకేసారి, అట్ ది సేమ్ టైం ప్రభుత్వం మీద కూడా పూర్తి భారం ఒకేసారి పడకుండా ప్రైవేటు కంపెనీలు కొంతవరకు బేర్ చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రాజెక్టు ఏదైనా ఒక రోడ్డు నిర్మాణం జరగాలి, దాంట్లో 40% ఖర్చు ప్రభుత్వం ముందుగా చెల్లిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000 ఉంటే ₹1,00,00,000లో 40 lakhs ముందు గవర్నమెంట్ ఆ కంపెనీకి ఇస్తుంది. సో ఆ కంపెనీ తమ డబ్బులు కొంత యాడ్ చేసుకొని దానికి ఆ ₹1,00,00,000కి ఆ 40 లక్షలకి కొంత డబ్బు యాడ్ చేసుకొని ఒక 70 లక్షల్లోనో 80 లక్షల్లోనో రోడ్డు ఫినిష్ చేస్తారు. సో అలా మొత్తం ₹1,00,00,000 ప్రాజెక్ట్ అది. 60% ఆ రిమైనింగ్ ఏదైతే ₹1,00,00,000లో 40 లక్షల ముందే ఒక రిమైనింగ్ 60% ఉందో దాన్ని కొద్ది కొద్దిగా విడుదల చేస్తూ ఉంటుంది ప్రభుత్వం. ప్రతి సంవత్సరం కొద్ది కొద్దిగా విడుదల చేస్తూ ఉంటుంది. దానికి కొంత ఇంట్రెస్ట్ యాడ్ చేస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇలాంటి వీటిలో ఆ టోల్ లాంటివి వసూలు చేసే బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంటుంది. కాబట్టి ప్రైవేట్ కంపెనీలు కేవలం నిర్మాణానికి మాత్రమే పరిమితం అవుతాయి. నిర్మించడం మాత్రమే వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే పని వాళ్ళ చేతుల్లో ఉండదు. ప్రభుత్వం మీద ఒకేసారి భారం పడదు. కేవలం 40% మాత్రమే పడుతుంది ముందు. తర్వాత కొద్ది కొద్దిగా ప్రజల నుంచి టోల్ వసూలు చేసేదాన్ని బట్టి మళ్ళీ కంపెనీస్కి ప్రభుత్వాలు రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో ఇలా ఒక్కొక్క రోడ్ను బట్టి ఉంటుంది, కంపల్సరీగా అన్నిటికనేం కాదు. సో దీనివల్ల ఎవరికి ఇబ్బంది లేకుండా ఒకేసారి బర్డెన్ పడకుండా ఉంటుంది అంటూ చెప్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే లైక్ రింగ్ రోడ్ కానీ, అలాగే కొన్ని నేషనల్ హైవేస్ ఎక్స్టెన్షన్స్ కానీ, అలాగే కొన్ని డిస్ట్రిక్ట్ మధ్యలో ఉండేటువంటి కనెక్టివిటీ రోడ్స్ కానీ, వీటన్నిటిని కూడా ఈ పద్ధతిలోనే నిర్మిస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు మరిన్ని రోడ్స్ని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నిర్మించబోతోంది. దానికోసం ఈ హ్యామ్ విధానాన్ని అమలు చేయబోతుంది. అయితే మేము క్యాన్సిల్ చేసినటువంటి ఈ విధానాన్ని మళ్ళీ ఇప్పుడు మీరు అమలు చేయాలనుకుంటున్నారు, దీనివల్ల మరింత డబ్బులు తినాలనుకుంటున్నారు మీరు అని చెప్పేసి ఇప్పుడు హరీష్ రావు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ రోడ్లకు గురువారం రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది ఇప్పటికే. సో దీనికి సంబంధించి ఇప్పుడు మరొకసారి రాజకీయ చర్చ జరుగుతోంది. నిన్నే ఆమోదం లభించింది. కొత్త జిల్లాల వారీగా ప్యాకేజీలను వీళ్ళు విభజించడం జరిగింది గవర్నమెంట్. వారం రోజుల్లో 10 ప్యాకేజీలకు టెండర్స్ని పిలుస్తున్నారు. వారం గడువు చొప్పున అన్ని ప్యాకేజీలను కూడా ఈ టెండర్లను పిలిచి పనులు ముందుకు తీసుకెళ్లాలంటూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 400 రహదారులకు 5,566.15 కిలోమీటర్ల మేర, అంటే మొత్తం 5,566 కిలోమీటర్ల చొప్పున ఈ రోడ్స్ని డెవలప్ చేయాలి అంటూ ఇప్పటికే మంత్రివర్గం నిర్ణయించింది. 10,547.38 కోట్లతో వీటి నిర్మాణం జరుగుతోంది. సో కొత్తగా మరొక 30 రోడ్లకు కూడా ప్రతిపాదన వచ్చింది అంటూ తెలుస్తుంది ఖమ్మం జిల్లాలో, ఇటు మరికొన్ని ప్రాంతాల్లో. సో డీటెయిల్స్ తెలుసుకుందాం. మరి రాజకీయంగా ఎందుకు ఇది ఇంత ఇంపార్టెంట్ అవుతుంది, దీంట్లో అవినీతికి స్కోప్ ఎంత? లెట్స్ నో మోర్ డీటెయిల్స్. మా ప్రతినిధి మధు జాయిన్ అవుతున్నారు. మధు, ఇప్పుడు ఈ హ్యామ్ విధానాన్ని మేము వద్దని చెప్తే ఇప్పుడు మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి ఏదో అవినీతికి పాల్పడుతున్నారు, మీరంతా కలిసి మొత్తం ఒక గ్రూప్గా తయారయ్యారు అని చెప్తున్నారు. సో తెలంగాణ గవర్నమెంట్ ఏమో చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని అమలు చేయాలని చూస్తోంది, కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్. సో డిఫరెన్స్ ఏంటి? బీఆర్ఎస్ ఏమో కాదంటుంది, గవర్నమెంట్ ఏమో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఏం జరగబోతుంది ఈ హ్యామ్ విధానం వల్ల అసలు? గతంలో ప్రభుత్వాలు కేవలం 5% సంబంధించిన మొబిలైజేషన్ అడ్వాన్స్లు, తర్వాత 5% మించి ఎక్సెస్ టెండర్లు ఉంటే రద్దు చేసేటువంటి వాళ్ళం బీఆర్ఎస్ హయాంలో.
సో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని సరాసరిగా 25% పెంచినటువంటి పరిస్థితి. R&B డిపార్ట్మెంట్స్, తర్వాత పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి రోడ్ల నిర్మాణం కోసం ఈ టెండర్ల ప్రక్రియ అంతా కూడా ఒక అక్రమ పద్ధతిలో, ఒక రింగయారు అంతా కూడబలుక్కొని టెండర్లు చేస్తూ ఉన్నారు. ఈ ఎక్సెస్ కింద ఏదైతే ప్రభుత్వం ఇవ్వాలనుకుంటుందో టెండర్లలో, ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే సింపుల్గా ఒక 100 రూపాయలు రోడ్డు నిర్మాణానికి అవుతుంది అనేటువంటిది టెండర్ ప్రక్రియలో మనం దాఖలు చేయాలనుకుంటే ఈ ఎక్సెస్ అమౌంటే ఇంకొక 25% అదనం, అంటే 125 రూపాయలు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటిది ఈ టెండర్ల ప్రక్రియకు సంబంధించి. 100 రూపాయలు అయ్యేటువంటి రోడ్డు 125 రూపాయలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ 25% ఈ కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఇదంతా రింగయ్యారు, వీళ్ళంతా కూడా ఒక గ్రూప్ కింద మారిపోయారు. ఇందులో ఒకే వ్యక్తికి 15 టెండర్లు వచ్చాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మొత్తం 34 R&B, 17 పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి రోడ్ల నిర్మాణంలో, రోడ్ల నిర్మాణంలో ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుంది కాబట్టి దీంట్లో ఒకే వ్యక్తికి 15 కాంట్రాక్టర్లు వచ్చాయి అంటేనే వెరీ సింపుల్ అర్థమవుతుంది దీంట్లో తీవ్రమైనటువంటి అవినీతి. ఈ ఎక్సెస్ టెండర్ల ప్రక్రియకు సంబంధించి ఎక్సెస్ అనుమతి ఏదైతే 25% నుంచి 75% వరకు ఇచ్చారు. సో దాదంతా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకొని ఉన్నారు. ఆ పైన ఉన్న డబ్బునంతా కూడా రింగయ్యారు అనేటువంటి ఆరోపణలు చిట్చాట్ రూపంలో హరీష్ రావు మాజీ మంత్రి కొద్దిసేపటి క్రితం సెన్సేషన్ కామెంట్ చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో మరొక అతిపెద్ద అవినీతి. ఒక 5,000 కోట్లకు పైగా అవినీతికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. మొన్న అసెంబ్లీ సమావేశాలు జరుపుతున్న సమయంలోనే నాకు డీటెయిల్స్ వచ్చాయి. నేను చిట్చాట్ రూపంలో చెప్పానప్పుడు మా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా మీడియా సమావేశంలో చెప్పారు చాలా సుదీర్ఘంగా. సో ఈరోజు మేము చెప్పిన ఆరోపణల విషయం నిజమైంది. అప్పుడు మేము చెప్తేనేమో టెండర్లే కాలేదు, జస్ట్ కాల్ చేసాం టెండర్లకు, ఎవరు టెండర్లు వేయలేదు, మేము వాటిని ఓకే చేయలేదు, అప్పుడే అవినీతి అనేటువంటిది ఎట్లా మీరు చెప్తారు? మీరు జ్యోతిష్కం చెప్తా ఉన్నారా, జాతకాలు చెప్తా ఉన్నారా, భవిష్యత్తు మీకు తెలుసా అనేటువంటిది హరీష్ రావుని కాంగ్రెస్ అధికార పక్షం అటాక్ చేసింది. సో ఈ రోజు సిచ్యువేషన్ చూస్తే అది నిజమైంది. మేము చెప్పింది ఒక 25% నుంచి 75%